కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. ముఖ్యంగా ధాన్యం అమ్ముకునేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు. 6 గాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ సిబ్బంది కొనుగోలు చేయటం లేదు. దీంతో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గత 50 రోజుల నుంచి పంట కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడ్డారు. రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ దంతాలపల్లి సూర్యాపేట రహదారిపై మొలికెత్తిన ధాన్యం బస్తాలతో నిరసన చేపట్టారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడంతో పాటు తరుగు తీయొద్దని డిమాండ్ చేశారు. అయితే రైతుల నిరసనకు అడ్డుకోబోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కాళ్లు మొక్కబోయాడు రైతన్న. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవికాంత్, చెప్పండి, ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి ఒక అగమ్య గోచరంగా, ఒక దీన స్థితిలో, వాళ్లకు ఒక భరోసా అనేది ప్రభుత్వం తరఫు నుంచి లేదని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా రైతులు వాళ్ళ హక్కు ఏదైతే ధాన్యం అమ్ముకోవడానికి ధాన్యపు కొనుగోలు సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ అవి కొనసాగుతున్నప్పటికీ అందులో అనేక లోపాలు కనిపిస్తా ఉన్నాయి. నిర్వహణ లోపాలు, అక్కడ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా రోడ్డు ఎక్కుతున్నారు. ఎందుకంటే ఇవాళ 27-28వ తారీఖు వచ్చిన నేపథ్యం, ఇంకొక 4-5 రోజులైతే రైతులు దుక్కులు దున్నుకోవాలి. వానాకాలం పంటకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఉంటాయి. ఆ పనుల్లో బిజీగా ఉండాల్సినటువంటి రైతు యాసంగి సీజన్ లో పండించిన పంటను అమ్ముకోవడానికి నానా తిప్పలు పడుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. మనం ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటా ఉన్న సందర్భాన్ని అయితే స్పష్టంగా చూస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల్లో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఆ వర్షాలు కురుస్తా ఉంటే సరైనటువంటి ఏర్పాట్లు ధాన్యం కొనుగోలు సెంటర్లో లేవు. మరోవైపు ధాన్యం కొనుగోలు చేయాలన్నటువంటి రవికాంత్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అసలు కారణం ఏంటి? రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. పూర్తి నిర్లక్ష్యమే మనకు కనిపిస్తా ఉంది. ఇటు మిల్లర్లు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఒక పక్క వినిపిస్తా ఉంది. అక్కడ పర్యవేక్షణ లేదు. ముఖ్యంగా ఈసారి ఏర్పాటు చేసినటువంటి ఐకేపీ కొనుగోలు సెంటర్లు కావచ్చు, ఇతర కొనుగోలు సెంటర్లకు సంబంధించి అనుభవం లేని వాళ్ళకు ఇచ్చారన్నటువంటి ఒక అంశం అయితే తెర మీదకి వస్తా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి ఆ సెంటర్లను అప్పగించడం వల్లే నిర్వహణకు సంబంధించినటువంటి అనుభవం లేక ఇవాళ పూర్తిగా ధాన్యపు సేకరణకు సంబంధించి ప్రభుత్వం విఫలమైందని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ రైతులు అక్కడ ఏదైతే ఆందోళన చేసే సందర్భంలో కావచ్చు, ఎవరైనా అధికారులు వచ్చే సందర్భంలో కావచ్చు, వాళ్ళు అడుగుతా ఉంటే అధికారుల వైపు నుంచి సరైనటువంటి సమాధానం రాక వాళ్ళు కాళ్ళు మొక్కే సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ ఉదయం దత్తాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామానికి సంబంధించినటువంటి రైతులు అంటే వరుసగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. దాన్ని ఎప్పుడు కొంటారన్నటువంటి అంశాన్ని రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మేము వానాకాల సీజన్ కోసం ఆ పనుల్లో నిమగ్నం కావాలా, లేకపోతే యాసంగి సీజన్ లో పండించినటువంటి ధాన్యాన్ని కాపాడుకోవడానికి, వర్ష నీరు నుంచి కాపాడుకోవడానికి వాళ్ళ రాష్ట్రంతా మేల్కోతోని ఉండి కట్టి మీద కునుకు లేకుండా కష్టపడాలా? ఇవాళ మీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉందని చెప్పి రైతులు నిలదీసే క్రమంలో భాగంగా దంతాలపల్లి సూర్యాపేట రహదారి మీద ధర్నాకు దిగిన సందర్భంలో, ధాన్యపు బస్తాలతో ధర్నాకు దిగిన సందర్భంలో అక్కడ అడ్డుకోవడానికి పోలీసులు వచ్చారు. మా కష్టం మీకు తెలియదు, మేము 40-50 రోజుల నుంచి కష్టం పడతా ఉన్నాము, మీరు మమ్మల్ని అడ్డుకోవద్దు, దయచేసి మాకు సహకరించండి అని చెప్పి ఒక రైతు కాళ్ళు మొక్కే సంఘటన ఇవాళ అందరినీ కూడా కట్టతడి పెట్టిస్తా ఉన్న సంగతి. ఎందుకంటే పూర్తిగా దేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ అక్కడ అడ్డుకోవడానికి వచ్చేటువంటి పోలీసులు కావచ్చు, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారుల కాళ్ళు పట్టుకునే దీన స్థితిలో, ఒక దుస్థితిలో రైతు వాళ్ళ కనిపిస్తా ఉన్నాడు. దేశానికి అన్నం పెట్టే స్థాయిలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారిన సందర్భంలో ఇవాళ రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. నరసింహపేట మండలంలో 2 మహిళా రైతులు అక్కడ ఏదైతే క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించడానికి వచ్చినటువంటి ఎంఆర్ఓ రమేష్ బాబుకు తమ సమస్యలు చెప్పడంతో పాటు 40 రోజుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూనే
రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే రైతు రాజ్యానికి వెన్నెముక అంటారు. మరి అట్లాంటి రైతులకు నేడు కాంగ్రెస్ పాలనలో నానా కష్టాలు పడుతున్నారు. వాళ్ళు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. పండించిన పంటను కొనండి మొర్రో అంటూ వాళ్ళు వేడుకుంటున్నా కూడా నేడు నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది మనకు.